అందరికీ నమస్కారం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్, కరీంనగర్ ఆర్ఓబి, దాంతోపాటు కమలాపూర్లోని మండలంలోని ఉప్పల్ ఆర్ఓబి, వీటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దానిలో పనులు జరుగుతున్న తీరు విషయంలో, కొన్ని పనులు చేస్తున్నటువంటి ఆలస్యం విషయంలో కూడా చాలా 2 గంటల పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులు కలవడం వలన దాదాపు 99% అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ ఈ చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది. తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం, టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్, దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము, రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది. ఆ రోజు వారికి కృతజ్ఞత చెప్పినాం. దానిలో భాగంగా ఈ టెర్మినల్ స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి, కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి వాళ్ళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది. దాదాపు 70% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకో 20% పనులు ఇంకా పూర్తి కావాల్సినది. ఈ రైల్వే స్టేషన్ ను మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకుని ఈరోజు అధికారులు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్ గా చేస్తున్నారు, చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు. దాంతోపాటు మార్చి లోపల కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దాని తర్వాత ప్లాట్ఫామ్స్ అన్ని చేయాలని చెప్పి 45 కోట్లతోని ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ, దానిలో ఎస్కలేటర్ గాని, లిఫ్ట్ సిస్టమ్ గాని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి గాని, సోలార్ పవర్ ప్లాంట్స్ గాని, దాంతోపాటు ఫుడ్ కోర్ట్స్ గాని, దివ్యాంగులకు కూడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి. మార్చికు దీన్ని ప్రారంభిస్తాం. దీంతో పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్, ఇది టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది. దాంతోపాటు ఇక్కడ లేబర్ కు ఇబ్బంది వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా 60 కోట్ల రూపాయలతోని ఆధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తి అయిపోయినాయి. గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది. దాన్ని కూడా 60 కోట్లతోని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఆర్ఓబి, కరీంనగర్ ఆర్ఓబి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క వాటా 80 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీగలపల్లి ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రారంభించినాం. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓబి లేకపోవడం వలన రైలు గేటు పట్టబడాల ఇబ్బంది వస్తుందని చెప్పి
ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది. 20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 80 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన, సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆర్ఓబి మొత్తం పెండింగ్ లో ఉండే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది. కాబట్టి ఈ సేతు బంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు మంత్రి గారిని, నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రపల్లి అని చెప్పి ఆర్ఓబిని కూడా సేతు బంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన 154 కోట్ల రూపాయలు కేంద్రమే 100% నిధులు విడుదల చేసింది. అందుకే పనులు నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ లేని కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్, భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన, ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కానీ ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా పనులు అవుతలేవు అని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ది పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగుతాయి, ప్రజలకు ఇబ్బందులు గురిగారు. కానీ భూసేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ విషయంలో సహకరిస్తున్నారు. భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే భూసేకరణ చేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఆర్ఓబి కూడా భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆర్ఓబి పనులు కొంచెం లేటుగా నడుస్తున్న విషయం వాస్తవం. ఇంకా 6 months లోపల ఈ 154 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆర్ఓబిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అధికారులు కూడా సూచించడం జరిగింది, కాంట్రాక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. 6 నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ లైన్ అనేది పూర్తి చేస్తాం. ఆర్ఓబి ప్రజలు సులువుగా పోయడానికి వీలుగా, మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 months లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 36 లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 36 లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి ఆర్ఓబిని 6 months లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్ఓబికి సంబంధించి ఇవాళ ఉప్పల్ సంబంధించి ఆర్ఓబి విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం. నేను గతంలో కూడా ఉప్పలు దానికి సంబంధించి 54 కోట్ల రూపాయలతోని ఆర్ఓబి ప్రారంభించడం, 2016లో ప్రారంభించడం, 2019 క్లియర్ కావాలి అప్పటికి. కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి, మధ్యలో పనులు ఆపేశారు. నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి. కాబట్టి దాన్ని కూడా 6 months లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆర్ఓబికి సంబంధించి కూడా అక్కడి నుంచి మా కార్యకర్తలు చాలా మంది కమలాపూర్ నుంచి కూడా వచ్చారు, చాలా మంది కార్యకర్తలు. 6 months లోపల ఉప్పల్ సంబంధించి ఆర్ఓబి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఉప్పల్ కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఉప్పల్ రైల్వే స్టేషన్, ఉప్పల్ ఆర్ఓబికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది, చాలా సీరియస్ గా ఆదేశించడం జరిగింది. 6 months లోపల ఉప్పల్ ఆర్ఓబిని కూడా 54 కోట్లతో ఉన్నటువంటి ఉప్పల్ ఆర్ఓబిని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 నెలల లోపల ఉప్పల్ ఆర్ఓబిని కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైన్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం 50 కోట్లు రిలీజ్ చేసి ఒక బడ్జెట్ లో మొత్తం పేపర్లో, టీవీలలో హెడ్లైన్స్ బ్రేకింగ్. మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ కు మళ్ళీ 50 కోట్లు. ఈ 1000 కోట్లు ఇద్దరికే పాత పడుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చేవారు కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించలేరు. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాద్ 151 కిలోమీటర్లు
అది దాదాపు ఫస్ట్ 1160 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత 2850 కోట్లకు అంచనాలను సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం ఆ రైల్వే లైన్ ప్రారంభించినాం. ఇప్పటికే 1444 కోట్ల రూపాయలు ఖర్చు ఆల్రెడీ. అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూసేకరణ ఇబ్బంది. అక్కడ కూడా సిరిసిల్ల గాని కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి సిరిసిల్ల గాని కరీంనగర్ జిల్లాలో ఈ భూసేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దాదాపు 120 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించలేదు. గత ప్రభుత్వం సహకరించలేదు, ఈ ప్రభుత్వం సహకరించలేదు. భూసేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే అది క్లియర్ అయిపోతుంది అది కూడా. కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇలా పనులు నత్తనగా కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న గత బడ్జెట్ లో కూడా 350 కోట్లు రిలీజ్ చేశారు. 350 క్రోర్స్ మొన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్ లో. కానీ మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది. ఇలా సిద్దిపేట వరకు దాదాపు క్లియర్ అయిపోయింది. మిగతా కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే మెదక్, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన రైల్వే లైన్ ఇది. ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే నిర్మాణం వల్ల, కొత్త రైల్వే లైన్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. కొత్తగా రైలు నిర్మాణం అవుతుంది. దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతానికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్, కాజీపేట సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న అవాంతరాంతాలు వస్తాయి, చిన్న ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు కానీ వస్తే న్యూఢిల్లీ పోయే రైల్వే లైన్ కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది, పోయే అవకాశం ఉన్నది. ఎక్కడ అవాంతరాలు జరగకుండా, ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. దాంతోపాటు మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వే లైన్, చాలా ఇంపార్టెంట్ అది. ఈ రైల్వే స్టేషన్, ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి. ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది 2027 టార్గెట్. కానీ దానికంటే ముందే వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఫిబ్రవరిలో మల్లతిని ఎక్కడ వదిలిపెట్టకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి కానీ, కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణ విషయంలో కానీ తప్పకుండా వాళ్ళు ఎప్పుడప్పుడు నేను రివ్యూ చేస్తూ ఉంటా. ఎప్పుడప్పుడు అధికారులు మళ్ళీ మాట్లాడుతూనే త్వరితగతిన టార్గెట్ ప్రకారము, మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు, వెయిటింగ్ రూమ్స్ సరిగా ఉండయి, కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు. కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసు. అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా, ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా, ఒక టెర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఓటు సార్, మీరు ఓడి వాళ్ళు ఓడి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్నాం ఇద్దరి మధ్యలో.
నన్ను చూడండి, అందరు చూడండి, ఇక చూడండి ఆశ్చర్యం పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్యం డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లవైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే. ప్రజా సమస్యల కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్రపడితే ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ డైలాగ్ కడిగిన ముత్యాలక బయటకు వస్తాం, కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి? పరిస్థితి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మన లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళా ఏం చెప్తున్నాడు? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి వక్ర భాష చెప్తున్నాడు. ఇవాళ నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే ఫీజులు ఏమైనా పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు. దానివల్ల టొపిక్స్ కేసు అని స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళా కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళా హేమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళా కొత్త లీడర్ పట్టిండు, మళ్ళా చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళా ఇంకో లీడర్ పట్టిండు, మళ్ళా కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపలికి పోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళా పట్టిండు, మళ్ళా ఢిల్లీ పోయింది. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దళకలేసుడే కదా. ఇవి ఉన్న సుద్దులు పంపితే వేయండి. ఫస్ట్ ఈ పిట్ట బాంబుకి ఒక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం. బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే ఇది సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా ఏం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపడడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన.
తిరుపతికి సంబంధించి ఆ తొక్కిసర్ ఘాట్లో భక్తులకు జరిగిన ఘటనపై తప్పకుండా అది అందరి మనుషులు కలిసివేసింది. అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. దాని ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాష్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రజలకు మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా దాని మీద స్పందించారు. అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది. తప్పకుండా దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి, అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది. కాబట్టి అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది. అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు. కొన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన. అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. పేదోళ్ళు చచ్చిపోయారు. దానిలో కాబట్టి చర్యలు తీసుకుంటూ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూస్తామంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉండేదంటే 2 రోజులు కాదు 3 రోజులతో డైలీ కూడా నడిపే అవకాశం ఉంటాయి. కాబట్టి 2 రోజులు సరిపడా ప్యాసింజర్ 2 సార్లు తిరిగే సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి 2 సార్లు నడుపుతున్నాం. ప్రజల నుంచి డిమాండ్ పెడితే ఇంకెక్కువ వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోటి కూడా నడుపుతుంది. ఇబ్బంది లేదు. రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 25-26 సంబంధించి రైల్వే బడ్జెట్ లో ఏ మేరకు మీరు పెంచుకునే అవకాశం ఉంది? ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగాలి. వీటిని ఆపే ప్రసక్తి లేదు. ఇవి పనులు చక్కచక్క సాగే విధంగా బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా గురుస్తాం. ధన్యవాదాలు. అసన్పర్తి కరీంనగర్ రైలు నిర్మాణం సంబంధించి నిన్న మంత్రి గారు కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ కొన్ని పాత ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో దాన్ని కూడా ప్రకటన చేస్తామని కూడా రైల్వే మినిస్టర్ హామీ ఇచ్చారు. అది హామీ కూడా జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్స్.